మన ఇంట్లో పిల్లలకైతే బట్టలు ఉతకడానికి ఎలాంటి సోపు, ఎంత జాగ్రత్తగా వాడాలా, ఒంటికి ఎట్లాంటి సోపు వాడాలి, ఆ పైన ఏ క్రీములు వాడాలి, తిండిలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా హైజెనిక్ ఫుడ్ ఎట్లాంటిది అందించాలి, ఇంత ఆలోచిస్తాం. అదే పేదలు, మన మీద ఆధారపడ్డం, మనల్ని ఎన్నుకున్నటువంటి పేదలు, మనం ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు మనల్ని అందలం ఎక్కించినటువంటి పేదల పిల్లలకి మనల్ని నమ్ముకుని హాస్టల్‌కి పంపిస్తే, అక్కడ కనీసం కడుపు నిండా తిండి దొరకదు, కంటి నిండా నిద్రపోవడానికి తగిన ఏర్పాట్లుండవు, తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు సక్రమంగా ఏర్పాటు చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎందుకున్నది ప్రభుత్వం అంటూ నిలదీసింది హైకోర్టు. అనేక హాస్టల్స్‌లో మంచి వాటర్ కూడా లేదు అన్నటువంటి విషయాన్ని తేల్చింది. ఏదైతే వీళ్ళందరి చేతన తనిఖీలు చేసి ఇచ్చిన నివేదికలు చూసి, తనిఖీలు చేశారు సరే, పరిష్కారాలేంటి? అసలు ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక కమిటీ వేసి వీటన్నిటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయండి అంటూ చీఫ్ సెక్రటరీకి ఆదేశించింది. చివరికి ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు, ఏ దిక్కు లేక ప్రజాస్వామ్య యుగంలో అన్యాయమైపోతున్నటువంటి హాస్టళ్లలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులకి హైకోర్టే దిక్కయింది.